స్టవ్ పైన ఒక బాణీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత నేనైతే మొత్తం అన్నీ ఇలా ఒకేసారి వేసేసానండి. చూసారా, చేప ముక్కలు ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. చూసారా, ఒకవైపు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇలా తీసుకొని వేరే వైపుకి మార్చేయాలి. చూసారా, వేరే వైపు పెట్టి అన్నీ మార్చేస్తానంటే చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో. మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. అదిరిపోయే టేస్ట్తో వంతరం చేప ముక్కలు ఫ్రై అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వంతరం చేప ముక్కలు ఫ్రై కానివ్వండి, కర్రీ కానివ్వండి, ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. అదిరిపోయే టేస్ట్తో చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వంతరం చేప ముక్కలు ఫ్రై అండి.